మైథిలి ఠాకూర్ తొలినాళ్ల జీవితం. మైథిలి ఠాకూర్ 25 జూలై 2000 సంవత్సరంలో బీహార్లోని మధుబని జిల్లాలోని బేనీపట్టిలో సాంస్కృతికంగా సంపన్నమైన మిథిలా ప్రాంతంలో జన్మించారు. ఆమె కుటుంబం వారి సాంస్కృతిక మూలాల పట్ల కలిగి ఉన్న గర్వాన్ని ప్రతిబింబిస్తూ మైథిలి భాష ఆధారంగా ఆమెకు మైథిలి అని పేరు అయితే పెట్టారు. ఆమె తండ్రి పండిట్ రమేష్ ఠాకూర్ శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీతకారుడు. అతను చాలా చిన్న వయసులోనే ఆమెకు సంగీతం నేర్పించడం ప్రారంభించాడు. ఆమె 4 సంవత్సరాల వయసులోనే భారతీయ శాస్త్రీయ సంగీతం, భజనలు మరియు జానపద పాటలను నేర్చుకోవడం ప్రారంభించింది. ఆమెకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి మారింది. అక్కడ ఆమె శిక్షణ మరియు అధికారిక విద్యను కొనసాగించింది. ఆమె ద్వారకాలోని బాల్ భవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంది. తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మైథిలి భారతీయ శాస్త్రీయ విద్వాంసులచే గాఢంగా ప్రభావితం అయింది మరియు చిన్న వయస్సులోనే బహుముఖ పాత్ర శ్రేణిని అభివృద్ధి చేసుకుంది. మైథిలి ఠాకూర్ కుటుంబం గురించి తెలుసుకుంటే, తండ్రి పండిట్ రమేష్ ఠాకూర్, ఇతను గాయకుడు మరియు సంగీత ఉపాధ్యాయుడు. తల్లి భారతి ఠాకూర్, ఈమె హౌస్ వైఫ్. ఆమె సంగీత ప్రయాణంలో పూర్తి మద్దతు ఇస్తూ ఉంటుంది మైథిలి ఠాకూర్కి. తోబుట్టువులు చూసుకున్నట్లయితే రిషవ్ ఠాకూర్, అయాషి ఠాకూర్ ఉన్నారు. రిషవ్ ఠాకూర్ తమ్ముడు తబలా వాయిస్తాడు మరియు ప్రత్యక్ష ప్రదర్శనల సమయంలో మైథిలికి మద్దతు ఇస్తాడు. అయాచి ఠాకూర్ చిన్న సోదరుడు, గాయకుడు మరియు పెర్కషనిస్ట్. మైథిలి, రిషవ్ మరియు అయాచి అనే త్రయం యూట్యూబ్ ఛానల్ మరియు రంగస్థల ప్రదర్శనలో ఠాకూర్ త్రయంగా ప్రసిద్ధి అయితే చెందింది. మొత్తం కుటుంబం సంగీతం ప్రియులే మరియు కచేరీలు, భజన కార్యక్రమాలు మరియు డిజిటల్ ఈవెంట్లలో కలిసి ప్రదర్శనలో అయితే ఇస్తారు. మైథిలి ఠాకూర్ కెరీర్ గురించి చూసుకుంటే, మైథిలి ఠాకూర్ బీహార్ మరియు ఢిల్లీలో స్థానిక పోటీలు మరియు శాస్త్రీయ కార్యక్రమాల్లో పాడటం అయితే ప్రారంభించారు. జీటీవీలో వచ్చే సరిగమప లిటిల్ ఛాంప్స్ మరియు ఇండియన్ ఐడల్ జూనియర్లలో పాల్గొని తన శక్తివంతమైన గాత్రాన్ని ప్రదర్శించడం ద్వారా తొలి దశలోనే గుర్తింపు పొందింది. కలర్స్ టీవీ రైజింగ్ స్టార్ 2017లో రన్నరప్గా నిలిచిన తర్వాత జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు మైథిలి ఠాకూర్. టీవీ ఖ్యాతి తర్వాత ఆమె యూట్యూబ్పై దృష్టి సాధించింది. మిలియన్ల మంది సబ్స్క్రైబర్లతో వేగంగా అభివృద్ధి చెందిన ఛానల్ను సృష్టించింది కూడా. ఆమె మైథిలి జానపద, భోజ్పురి, హిందీ, భజనలు మరియు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం వంటి విస్తృత శ్రేణి కళా ప్రక్రియలను ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆమె రామచరిత మానస్ పథ్ సిరీస్, భక్తి పాటలు మరియు డిజిటల్ మీడియా ద్వారా సాంస్కృతిక పరిరక్షణకు ప్రసిద్ధి అయితే చెందింది. ఆమె తొలి ఆల్బమ్ యా రబ్బా 2016లో వచ్చింది మరియు అనేక భక్తి పాటలను కూడా విడుదల చేసింది. భారతదేశం మరియు విదేశాల్లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తూ ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని సూచిస్తూ ఉంటుంది. 2024లో నేషనల్ క్రియేటర్స్ అవార్డులో భారతీయ సాంస్కృతిక రాయబారిగా గుర్తింపు అయితే పొందింది. అక్టోబర్ 2025లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి అలీనగర్ నియోజకవర్గం బీహార్ నుండి పోటీ చేసింది. నవంబర్ 25 నాటికి ఆమె ఎన్నికలకు నాయకత్వం వహిస్తున్నారు మరియు బీహార్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవుతారని, ఆమె ప్రజా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారని కూడా భావిస్తూ ఉన్నారు ఆమె. మైథిలి ఠాకూర్ గురించి కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మైథిలి ఎటువంటి పెద్ద వివాదాలు లేకుండా స్వచ్ఛమైన మరియు గౌరవప్రదమైన ప్రజా ఇమేజ్ను కాపాడుకుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి చర్చిస్తూ ఉంటారు. ఆమెను పూర్తిగా గాయనిగా ఆరాధించే అభిమానుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. సంగీతం మరియు ప్రజాసేవ రెండింటి ద్వారా సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె మర్యాదగా అయితే చెప్పుకొచ్చారు. కొన్ని ఆన్లైన్ ట్రోల్స్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టినప్పటికీ క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నందుకు ఆమె విమర్శిస్తూ వచ్చింది. కానీ ఆమె సాంస్కృతిక వారసత్వం మరియు భక్తిని ప్రోత్సహించడంలో దృఢంగా అయితే నిలిచింది. ఆమెకు రైజింగ్ స్టార్ 2017లో రన్నరప్ ఆమె జాతీయ ఖ్యాతిని అయితే తెచ్చిపెట్టింది. ఎన్నికల సంఘం ఓటర్ అవగాహన చొరవ కింద మధుబని జిల్లా బ్రాండ్ అంబాసిడర్గా 2019లో ఉంది.
జాతీయ సృష్టికర్తల అవార్డు కూడా 2024లో వచ్చింది. డిజిటల్ మీడియా ద్వారా సాంస్కృతిక ప్రభావానికి గుర్తింపు అయితే పొందింది ఈ అవార్డు. 5 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు మరియు వందల మిలియన్ల వీక్షణలతో భారతదేశంలోని అగ్ర జానపద మరియు భక్తి యూట్యూబ్ ఛానల్లో ఈమె ఒకరు. మైథిలి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పరీక్షించినందుకు బీహార్ ప్రభుత్వం మరియు బహుళ సాంస్కృతిక సంస్థలు ఆమెను సత్కరించాయి. మైథిలి భోజ్పురి, హిందీ, ఒడియా వంటి బహుళ భారతీయ భాషల్లో ప్రదర్శన ఇచ్చినందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే పొందింది మైథిలి ఠాకూర్. డిజిటల్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్స్ 2024లో ఆ జాబితాలో చోటు అయితే దక్కించుకుంది. బీజేపీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత బీహార్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా 2025లో అయ్యారు కూడా. సంగీతం, సాంప్రదాయం మరియు దేశభక్తి పట్ల ఆమెకున్న అంకిత భావంతో లక్షలాది మందికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంది ఇప్పటి వరకు. మైథిలి ఠాకూర్ రాజకీయ జీవితం. 14 అక్టోబర్ 2025న మైథిలి ఠాకూర్ అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమెను 2025 బీహార్ శాసనసభ ఎన్నికలకు దర్భంగా జిల్లాలోని అలీనగర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. 2025 నవంబర్ 14న ఆమె అలీనగర్ సీటును అయితే గెలుచుకుంది. 25 సంవత్సరాల వయసులో 11,000 ఓట్ల ఆధిక్యంలో బీహార్లో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా నిలిచింది. ఆమె మిథిలా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ సాంస్కృతిక వ్యక్తి కాబట్టి ఆమె బీజేపీలో చేరడం చాలా ముఖ్యమైంది. ఇది యువత ప్రాంత విస్తరణకు ప్రయోజనకరంగా ఉంటుంది అని పార్టీ కూడా భావిస్తూ ఉంది. అలీనగర్ నియోజకవర్గాన్ని బీజేపీ ఇంతకు ముందు గెలవలేదు కాబట్టి ఆమె విజయం ఆ స్థానంలో పార్టీకి ఒక మార్పు లేదా పురోగతిని సూచించింది. యువత కావడం మరియు సాంప్రదాయేతర రాజకీయ నేపథ్యం నుండి రావడం వల్ల రాజకీయాల్లో ఆమె పాత్రకు కొత్త గుర్తింపు అయితే వస్తుంది. ఆమె ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో అలీనగర్ నుండి శాసనసభ సభ్యురాలిగా పనిచేస్తూ ఉన్నారు.